అసలు హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారిగా ఎందుకు ఉండాలనుకుంటున్నాడో మీకు తెలుసా? ఒకసారి దేవతలు హనుమంతుడిని "నువ్వు మహాబలవంతుడివి, జ్ఞానవంతుడివి, అద్భుతమైన రూపం కలవాడివి. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఎందుకు బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నావు" అని అడుగుతారు. అప్పుడు హనుమంతుడు నవ్వుతూ, "నేను శివుని అంశాన్ని. శివుడు పార్వతీదేవితో ఒక్క రూపంలో ఉంటాడు. ఆయన శక్తికి నేను శక్తిపుత్రుడిని. నాకు శ్రీబంధం అవసరం లేదు. నా జీవిత ధ్యేయం సేవ, భక్తి, ధర్మ పరిరక్షణ మాత్రమే. నేను శ్రీరాముణ్ణి చూసిన క్షణమే నా జీవితానికి భార్య అవసరం లేదని, భక్తి మాత్రమే చాలు అనుకున్నాను. రాముని పాదసేవ చేయడం కన్నా గొప్ప ఆనందం ఇంకేమీ లేదు" అని ఆయన దేవతలతో అంటాడు. శ్రీరాముని పైన హనుమంతునికి ఆ ప్రేమ అంత పవిత్రమైనది, అపురూపమైనది. ఈ లోకంలో అతన్ని మించిన భక్తిని ఎవ్వరూ చూపలేరు. అందుకే హనుమంతుడు సీతామాతను కూడా ఎప్పుడూ తన తల్లిలాగా మాత్రమే చూసేవాడు. సీతాదేవి కూడా హనుమంతుడిని తన కుమారులాగా చూసేది. అందుకే ఆయనకు స్త్రీపై కామభావం ఎప్పుడూ రాలేదు. హనుమంతుని యొక్క జీవిత కర్తవ్యం శ్రీరామునికి సేవ చేయడమే అని భావించాడు. కనుక అతను ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయాడు. బ్రహ్మచార్యం అంటే కేవలం వివాహం చేసుకోకపోవడం కాదు. అది మనసు, ఇంద్రియాలను ఒకే లక్ష్యంపై కేంద్రీకరించడం. అంటే హనుమంతుని దృష్టి ఎప్పుడూ రాముడిపై మాత్రమే ఉండేది. అందుకే ఆయన శక్తి అశేషం. ఆయనకు భయం లేదు, అలసట లేదు. హనుమంతుడు బ్రహ్మచారిగా ఉన్నందువల్లనే అసాధారణ శక్తివంతుడు మరియు దేవతల కంటే ఉన్నతుడు అయ్యాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.